ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సార్, పల్లవి గారిని ఒక కేసు విషయంలో విచారించాలి. ఒకవేళ మదన్ హత్య కేసు గురించి నా మీద అనుమానం వచ్చిందా? ఎవరింటికొచ్చి ఏం మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతుందా? సారీ సార్, ఏం అనుకోకండి. మదన్ హత్య కేసులో పల్లవి గారిని విచారించాలి. అమ్మా, చూసావమ్మా మనమేంటి, మన ఫ్యామిలీ స్టేటస్ ఏంటి? మనల్ని చూసి అందరూ గౌరవించే స్థాయి నుండి ఈ మహాతల్లి పుణ్యవాణి హత్య గురించి పోలీసులు ఇంటికొచ్చే స్థాయికి దిగజారిపోయాం. ఇక మన ఇంటి పరువు గంగలో కాదు, మురికి గుంటలో కలిసిపోయింది. సకల, నువ్వు నోర్మై. మేడం, మీకు తెలియక మాట్లాడుతున్నారనుకుంటా. ఈ విషయం నా కొడుకు తెలిస్తే... సార్, మేడంని విచారించడానికి తీసుకెళ్లమని చెప్పిందే కార్తిక్ సార్. చెప్పానా మదన్ని తనే అవలీలుగా చంపేసిందని? అమ్మో, ఎంతకాలం పల్లవిని ఇష్టం వచ్చినట్టు తిట్టాను. ఎప్పుడైనా తనకు కోపొస్తే అమ్మో నేను కూడా చచ్చి ఉండేదాన్నేమో. ఏంటి, మా అబ్బాయా? పల్లవిని విచారణకు తీసుకెళ్ళమన్నాడా? లేదు, నేను నమ్మను. అంత క్లియర్ గా ఎస్ఐ మేడం చెప్తూ ఉంటే ఇంకా నమ్మనంటారే నాన్న? వాళ్ళెందుకు అబద్ధం ఆడతారు? పూర్తి ఆధారంతోనే వచ్చుంటారు. లేదు, నాకేం సంబంధం లేదు. నేనే తప్పు చేయలేదు. పల్లవి, నువ్వు భయపడకమ్మా. కార్తీక్, కార్తీక్, ఏంటి కార్తీక్ ఇది? హత్య ఏంటి, పల్లవిని విచారించడం ఏంటి? దానికి నువ్వు పర్మిషన్ ఇవ్వడం ఏంటి? ఇదంతా ఏంటి, నిజమేనా? మాట్లాడవేంటి కార్తీక్, చెప్పు. నేనే విచారించమన్నాను. బ్యాడ్ పోలీస్. ఫ్రెండ్ చాలా మంచిది. ఫ్రెండ్ని జైలుకి పంపించొద్దు ప్లీజ్. స్వీటీ, నీకేం తెలీదు. చిన్నపిల్లవి, లోపలికెళ్ళు. నాకు ఆ హత్యతో సంబంధం ఉంది అంటే మీరు నమ్ముతున్నారా? నాకు ఈ నమ్మకాలు ఆప్యాయతలతో సంబంధం లేదు. రుజువులు సాక్ష్యాలతోనే చట్టం పనిచేస్తుంది. నా మీద నమ్మకం కన్నా సాక్ష్యాలు గొప్పవా? చూసావా సకల, హత్య చేసి కూడా ఏమి తెలియని అమాయకురాలుగా మాట్లాడుతుంది. ఇప్పుడు పల్లవి మాట్లాడుతుంటే నాకే పాపము, తను ఈ హత్య చేయలేదేమో అనిపిస్తుంది. ఇక కార్తిక్ నమ్ముతాడో లేదో. మావయ్య, నా తమ్ముడు వృత్తి ధర్మంతో ఇలాంటి నంగిన చిన్నటన్ని అస్సలు నమ్మడు. కార్తీక్, పల్లవి నీ భార్య స్థానంలో ఉంది. తను ఎలాంటిదో నీకు తెలుసు కదా. ఎక్కడో జరిగిన హత్యకి మరింటి ఆడపిల్లకి సంబంధం ఏంటి? నానా, మీరేంటి పెద్దగా మాట్లాడటం తప్పు కాదు, కానీ చట్టానికి ఎవరైనా సమానమే. చట్టం దృష్టిలో తప్పు చేస్తే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే. అంటే పల్లవి తప్పు చేసిందని నమ్ముతున్నావా? నమ్మట్లేదు, విచారిస్తున్నాను. ఆ దారిలో నిజం బయటపడితే నమ్మక తప్పదు. అంటే మీ ముందు నేను నిజం దాచి అబద్ధం ఆడుతున్నానని నమ్ముతున్నారా? ఈ మాటలన్నీ అనవసరం.
ముందు విచారానికి సహకరిస్తే తర్వాత జరగవలసిన వాటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఇన్స్పెక్టర్. పల్లవి మేడం, పదండి. ఆగండి. పల్లవిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను. నాన్న, మీరు ఆగండి నాన్న. ఏ ఆధారం లేకుండా కార్తీక్ తీసుకెళ్ళడు. విచారించనివ్వండి, అప్పుడు అసలైన నిజమేంటో అదే బయటకు వస్తుంది. ఆగు. హత్యా నేరంలో విచారణకు వెళ్ళేవాళ్ళు నా కారులో ఎక్కడం కరెక్ట్ కాదు. అది అర్థం చేసుకుంటే బాగుంటుంది. స్వీటీ, ఊరుకోమ్మా. స్వీటీ, ఊరుకో. స్వీటీ లోపలికి తీసుకెళ్ళు. స్వీటీ, లోపలికి వెళ్ళు. వెళ్ళమ్మా. రామ్మా, వస్తుందిలే. రామ్మా, రామ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.